నా పేరు దాసరి శ్రీను. పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం అండి లోకల్. ఏంటంటే ఆర్టీసీ బస్ వస్తే మా ఆటో వాళ్ళు పక్కన కష్టంగా ఉంటుందండి. అలాగని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, ఈ ఆర్టీసీ బస్సు వేయకూడదని. ఏంటంటే మా మా భవిష్యత్తు పోతుంది కదండి. మా కోసం వాళ్ళు ఏం చేస్తారు మరి? ఫ్రీ బస్సులు వేస్తారే, మా బతుకుతారు ఏమవుతుందండి? ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదు కదండి. అందుకని చెప్పి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఫ్రీ బస్సులు వేస్తే మేము ధర్నా చేయడానికి రెడీగా ఉన్నామండి. ఇవాళ మేము పెద్ద మెజార్టీతో గెలిపించామండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని గొప్పగా నెగ్గించామండి. ఇవాళ ఫ్రీ బస్ చెప్తే మాకు దారి ఏదండి? మాకు దారి ఉండదండి. వాళ్ళు ఏదో మాకు జీవనోపాధి వాళ్ళు కల్పించాలండి. గతంలో మన జగన్ గారు 10,000 ఇచ్చిపోరండి. 10,000 గురించి పట్టించుకోకుండా మేము తిప్పుకోండి. ఇవాళ ఆయిల్ రేటు పెరిగాయి, నా బతన దారి లేదండి. ఇవాళ ఫ్రీ బస్ వస్తే మేము ఎలా పోతామండి? మా దారి ఏంటి? ఎన్ని లక్షల మంది ఉన్నారండి ఆటో డ్రైవర్లు? మాకు దారి లేదండి, మా దారి ఉండదండి. ఫ్రీ బస్సులు అనేది మాత్రం అవి మాట్లాడొద్దండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. మాకు ఉపాధి ఏం కల్పిస్తారండి ఆయన? ఉపాధి కల్పించమండి. అయితే ఈ మెజార్టీని పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ చేసిన రోజే ఊహించామన్నా ఇది. అయితే ఇంత భారీ మెజార్టీ అన్నది మేము ఫస్ట్ నుంచి అనుకునేదే. ఆయన పిఠాపురం ఎప్పుడైతే పోటీ చేస్తామో అప్పటి నుంచి అనుకునేదే. దీంతో పాటుగా మేము 21 సీట్లు నెగ్గుతాడు, 2 సీట్లు నెగ్గుతాడు మేము ముందు నుంచి ఊహించిందే. కానీ రాష్ట్రం మొత్తం మీద ఈ రకమైన సీట్లు అయితే విన్ అవుతాయైతే మేము ఊహించలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి 170 వైనాట్ 175 అనుకున్నాడో దాన్ని అయితే క్లీన్ స్వైప్ చేయడంలో మేమైతే పూర్తిగా సక్సెస్ అయితే పొందాం దాన్ని. కానీ మేమైతే ఇంకా సింగిల్ డిజిట్ పరిమితం అవుతాడు ఊహించాం. కానీ జగన్మోహన్ రెడ్డి లక్కీగా 11 అనే దానికి వచ్చాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన ఇదైతే ఉందో అదే కేవలం ఆయన ఇన్ని సీట్లు ఓడిపోవడానికి అయితే కారణం అయింది. నేను ఇకపైన జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత దూషణ పోకుండా ఇతర నాయకుల పట్ల అయితే కానీ, పవన్ కళ్యాణ్ గారి పట్ల అయితే కానీ గౌరవప్రదంగా మెలగాలని కోరుకుంటున్నాం మేము. కేవలం ఆయన ఏదైతే ఈ 3 పెళ్లిళ్ళు, ఈ దత్తపుత్రుడు, ఈ విధంగా ఒక వ్యక్తిని ఎప్పుడైతే టార్గెట్ చేశాడో అప్పుడే ఆయన విఫలం అనేది, ఆయన ఓటమి అనేది బీజం అక్కడే పడింది ఆయనకి. కానీ ఇంత ఘోరమైన ఓటమి చూస్తాడైతే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు దీన్ని. దానికి తోడు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఓటమికి మెయిన్ కారణం ఆ ప్రభుత్వం యొక్క మంత్రులు. వీళ్ళ మాట వైఖరి అయితే కానీ, వీళ్ళ వ్యక్తిగత దోషం అయితే కానీ, వీళ్ళ అసెంబ్లీలో నడుచుకునే విధానం అయితే కానీ నేను ప్రజలు వీటిపైన వ్యతిరేకత చెందారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఘోర పరాజయం పాల్గొనడానికి కూడా ఈ కేడర్ అయితే ఏదైతుందో వాళ్ళే కారణం. మీరు గమనిస్తే వీళ్ళు పోటీ చేసిన ఏ చోట్ల కూడా ఈ మధ్యలో ఎవడ కూడా నగ్గలేదు ఇప్పటి వరకు. ఈ ఎలక్షన్లో చూసుకుంటే కనుక మనం అయితే నెగ్గిన కొద్ది పార్టీ కూడా, అయితే ఈ నెగ్గిన కొద్ది కేడర్ కూడా మహా అయితే సంవత్సరం కూడా తట్టుకోలేరు ఈ తాగిడి. ఎందుకంటే వీళ్ళు చేయలేనిది మన పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తారు. ఇప్పుడు ఏదైతే రాష్ట్రం అభివృద్ధి ఉందో, ఏదైతే రాజధాని సమస్య ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి చూపుతుంది. నా పేరు వరద వీరవెంకటేశ్వర గోల్డ్ స్మిత్ని. అయితే పవన్ కళ్యాణ్ గారు అది జగన్ గారు ఓడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. దాంట్లో మనం ఇప్పుడు చెప్తే చాలా టైం పడుతుంది. అవన్నీ అనుకోవడం కన్నా ఇప్పుడు వచ్చే ప్రభుత్వం శుభ్రంగా చేస్తే మంచిది. అలాగే అది స్వర్ణకారులు బాగా ఇబ్బందులు పడుతున్నారు, వాటిని కూడా ఐడెంటిఫై చేసి పవన్ కళ్యాణ్ గారు అయితే, చంద్రబాబు నాయుడు గారు అయితే మాకు సరైన లబ్ధి చేకూర్చాలని. అలాగే టిడ్కో ఇల్లు కూడా అవ్వలేదు, అవి కూడా చేస్తే బాగుంటుంది. పిఠాపురాన్ని అభివృద్ధితో పాటు స్వర్ణకారుల అభివృద్ధి కూడా చూడమని మేము కోరుకుంటున్నాం. మా సంఘపరంగా ఎలాంటి అభివృద్ధి అంటే ఊరు అభివృద్ధి చేస్తే ఎలాగ చేయాలి, అది అతను అనుకున్నది కదా. అతను నియోజకవర్గం ఎలా చేయాలో అతనికి తెలుస్తుంది. మేము చెప్పేది కొన్ని ఉంటాయి, మా వరకు మేము చెప్పగలం తప్ప అంతకుమించి మేము చెప్పడానికి మేము ఉంటాం. అలాగే ఊరిని కూడా రోడ్లే శుభ్రం చేస్తారు, అంతకన్నా చేస్తారు. దత్తక్షేత్రం కనుక ఇలాగ చేస్తారు. ఆయన కొన్ని హామీలు ఇచ్చారు, హామీలు ఎలాగే చేయాలా, అవి నిలబెట్టుకోకపోతే మళ్ళీ అది ఛాన్స్ ఉండదు కదా.